పెట్టి దేవుడు వాళ్ళని టుగెదర్ తెచ్చాడు. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్, సో దర్ మ్యారేజ్ హ్యాపెండ్ లైక్ 27th October 1933. నేను ఇది అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. 27th October 1933 వాళ్ళ మ్యారేజ్ అయిందంట. అయితే వాళ్ళ మ్యారేజ్ కూడా వండర్ఫుల్గా అయిందంట. ఎందుకో తెలుసా? అక్టోబర్ టైంలో చాలా వర్షాలు వస్తాయి తెలుసా? మీకు ఐడియా ఉందా? వస్తున్నాయా వర్షాలు? ఇప్పుడు రావట్లేదులే కానీ. సో అక్టోబర్ టైంలో ఫుల్గా వర్షాలు వస్తాయి. అయితే అక్టోబర్ మొత్తం వాళ్ళంట ప్రిపేర్ చేసుకున్నారంట. ఓకేనా? సో దే యూస్ టు ప్రే అనమాట. తర్వాత సెప్టెంబర్లో జాన్ వచ్చాక సెప్టెంబర్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అక్టోబర్లో దే మ్యారీడ్ అనమాట. మ్యారేజ్ టైంలోనంట దే ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్. ఏంటిదంటే, ఓకే, సో ఏంటిది అసలు అని అంటే, వాళ్ళ మ్యారేజ్ టైంకి వర్షం వచ్చే ఛాన్సెస్ చాలా ఉండేనంట. కానీ దే ప్రేయర్డ్ అనమాట. ఏమని? ఇప్పుడు మీకు విశ్వాసం ఉందా? నేను ప్రేయర్ చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనేసి. సో బెట్టి చాలా నమ్మిందంట. నమ్మితే ఆ రోజు వర్షం రాలేదంట, క్లియర్ స్కై ఉండిందంట, మంచిగా చాలా చక్కగా వాళ్ళ మ్యారేజ్ అయిందంట. సో వండర్ఫుల్ కదా? ఓకే, సో నెక్స్ట్ వాళ్ళ మ్యారేజ్ తర్వాతనంట వాళ్ళు మరి ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు షాచెంగ్కి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? షాచెంగ్ వాజ్ అ ప్లేస్ అనమాట. సో డిసెంబర్ నుంచి ఇంకా వాళ్ళ ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేశారంట. ట్రిప్ అంటే మనం అనుకునే ట్రిప్ కాదు, వరల్డ్ ట్రిప్ అలా కాదు, లైక్ క్రూజెస్ మీద వెళ్ళి లేకపోతే బోట్స్ మీద వెళ్ళి, నో, నాట్ లైక్ దట్, బట్ గాస్పెల్ ట్రిప్ అంట. విచ్ వాజ్ దట్? వాట్ వాజ్ దట్? గాస్పెల్ ట్రిప్ అంటే ఏం చేస్తారు అక్కడ? సువార్త చేస్తారు కదా. సో అక్కడనంట వాళ్ళు సువార్త చేశారంట ఫస్ట్. అయితే సువార్త చేసే టైంలోనంట వాళ్ళకు ఒకటి ఎదురైందంట. ఐ షో యూ వన్ థింగ్. ఇక్కడ మీకు కనిపిస్తుందో చెప్పండి మీరు నాకు. దిస్ హియర్ మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు, ఓల్డ్ పర్సన్ కదా. అయితే ఒక విలేజ్కి వెళ్ళారంట వాళ్ళు. ఎవరు? జాన్ వెళ్ళాడంట. జాన్ అండ్ హిస్ ఫ్రెండ్ అనమాట. ఆ ఫ్రెండ్ పేరు ఏంటి అని అంటే మిస్టర్ లైక్ సాంగ్ ద టైలర్ అనమాట. ఆ పర్సన్ పేరేంటి? సాంగ్ ద టైలర్ వెళ్ళాడు. అండ్ ఆల్సో వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ ఎవరంటే మిస్టర్ పావా వెళ్ళాడు అనమాట. వీళ్ళందరూ అనమాట ఫ్రెండ్స్ అనమాట. అయితే వీళ్ళది ఒకటి మినిస్ట్రీ ఉంటుంది కదా, మిషనరీ మినిస్ట్రీ ఉంటుంది. మీకు ఐడియా ఉందా? ఇంతకుముందు లెసన్లో చెప్పారు ప్రీవియస్గా. CIM. Yes, what is that? Full form చెప్పండి. క్రిస్టియన్ కాదు, సారీ, చైనా. ఐ అంటే ఇన్లాండ్ మిషనరీ. ఓకే, చైనా ఇన్లాండ్ మిషనరీ. ఇన్లాండ్ ఇన్ ద సెన్స్ ఆ చైనాలో అంట చాలా దారుణంగా హత్యలు చేసుకునే వాళ్ళంట. అసలు మానవత్వం లేకుండా పీపుల్ని ట్రీట్ చేసే వాళ్ళంట. అసలు గాడ్ని యాక్సెప్ట్ చేసే పీపులే కాదంట వాళ్ళు. ఓకే, స్టిల్ ఇప్పటి వరకు కూడా కొన్ని ప్లేసెస్లో దే ప్రైజ్ డ్రాగన్స్ అనమాట. డ్రాగన్ గాడ్ అనేసి, సన్ గాడ్ అనేసి దెల్ ప్రైజ్ అనమాట. ఓకే, కానీ ఆ ప్లేస్లో, అంత భయంకరమైన ప్లేస్లో వీళ్ళు డేర్ చేశారనమాట. మేము సువార్త చేయగలుగుతాము అనేసి. ఆ ప్రాంతాలకు వెళ్ళి దే లైక్, అంటే ఇప్పుడు మీరు స్లమ్కి వెళ్తే మీరు సువార్త చేయగలుగుతారా? స్లమ్ అంటే ఎలా ఉంటుంది? చాలా బురదగా ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయారంట. వాట్ అంటే, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సువార్త చేయాలి, పత్రికలు పంచాలి. సో ఇక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ కూర్చొని అడుగుతున్నాడంట, పత్రిక నాకు ఇవ్వు అనేసి అడుగుతున్నాడంట. అయితే జాన్, నీకు చదవడం వచ్చా అని అంటే నో అన్నాడంట. అయితే ఇంకా జాన్కి భయం వేసిందంట. అమ్మో, ఈ పత్రిక చాలా కష్టపడి వస్తే ఈయన అడుగుతున్నాడు, నో నేను చెప్పను. ఆయన మనసులో అనుకున్నాడంట. వాళ్ళు ఇన్ దాట్ విలేజ్ దే యూస్ టు మేక్ షూస్ అనమాట. ఏం చేస్తారు? షూస్ ప్రిపేర్ చేస్తారు. అయితే మంచి రెడ్ పేపర్ పట్టుకుంటే అది నాకు ఇవ్వు అని అడిగితే జాన్ అనుకున్నాడంట, అమ్మో ఈరోజు రాత్రికల్లా వీళ్ళ వైఫ్కి ఇచ్చేసి షూ కుట్టమంటాడు ఈ పేపర్తోని, సోల్ లాగా యూజ్ చేసుకుంటాడు. నో, అలా యూజ్ చేసుకొని ఇవ్వను అనేసి నేనే చదువుతాను అని చెప్పి గాస్పెల్ గురించి చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. ఏం చెప్పారు? రక్షకుడిగా వచ్చారు.
వచ్చారు. ఎందుకు వచ్చారు? మన పాపములను కడగడానికి అండ్ మన దోషములను క్షమించడానికి వచ్చారు కదా. సో ఆ మెసేజ్ చెప్పాడనమాట. ఆ మెసేజ్ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాడనమాట. అక్కడ ఉన్న పీపుల్ కూడా చాలా మంది గ్యాదర్ అయ్యారు. ఓకేనా. సో చాలా మంది పీపుల్ గ్యాదర్ అయ్యి అక్కడ మరి చాలా మంది రక్షింపబడ్డారంట. ఓకే. నెక్స్ట్ వీళ్ళంట మరి ఒక ప్రాంతానికి వెళ్ళారంట. ఆ ప్రాంతం పేరు ఏంటంటే ఓకే, ఆ ప్రాంతంలో ఒక రిచ్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళల్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట, మిస్టర్ వ్యాంగ్ చనిపోయాడంట, మిస్సెస్ వ్యాంగ్ ఉన్నారంట. అయితే మంచి మ్యాన్షన్ ఉందన్నమాట వాళ్ళకి. ఓకే. ఆ ప్రాంతానికి వెళ్ళిన వీళ్ళిద్దరు ఎవరు గుర్తుపట్టారా? జాన్ అండ్ బెట్టీ స్టార్. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు మిస్సెస్ వ్యాంగ్ అంట చాలా హ్యాపీగా, అంటే ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళు. అయితే మిస్సెస్ వ్యాంగ్ అనే ఆమె చాలా పెద్ద మ్యాన్షన్లో ఉంటుందంట. షీ ప్రిపేర్డ్ అ ఫుడ్ అండ్ ఆల్సో, అంటే మనము పాస్టర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తన లైఫ్లో చూస్తాము. ఎలా రిసీవ్ చేసుకుంటారు? కొంతమంది తిట్టుకుంటారు కదా. సో మనం అలా తిట్టుకోవాలా పాస్టర్స్ని? నో కదా. వీ హ్యావ్ టు రిసీవ్ లైక్ గాడ్ ఇస్ కమింగ్ ఇన్ టు అవర్ హోమ్. ఓకే. వాళ్ళు దేవుని సువార్తని, దేవుని ప్రేమని క్యారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అలా రిసీవ్ చేసుకోవాలి మనం. ఎలా అంటే వ్యాంగ్ అంట చాలా వంటకాలు, వాళ్ళకి ఇష్టమైన వంటకాలు అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని చాలా మంచిగా చూసుకుందంట. ఓకే. సో మనం కూడా అలా పాస్టర్ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంట్లో లోపలికి వెళ్ళి కూర్చొని అలా డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయకూడదు. ఓకేనా. మీరు కొంచెం వాటర్ ఇవ్వాలి, వాళ్ళని మంచిగా పలకరించాలి. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అనేసి మంచిగా ట్రీట్ చేస్తారా? ఎవరు ట్రీట్ చేస్తారు చెప్పండి? కొంతమందేనా? నువ్వు ట్రీట్ చేయవరా? వెళ్ళాలి. ఓకేనా. ప్రతి ఒక్కరం కూడా మంచిగా ట్రీట్ చేయాలి. ఓకే. లైక్ మిస్సెస్ వ్యాంగ్. ఓకేనా. దాని తర్వాత లైక్ బెట్టీ ఏమవుతుందంటే 1 ఇయర్ తర్వాత బెట్టీకి ఒక పాప పుడుతుంది అనమాట. ఓకేనా. ఒక బేబీ పుడుతుంది. ఆ బేబీ పేరంటే హెలెన్ ప్రిసిల్లా. ఏం పేరు? ప్రిసిల్లా. సో ఆ హెలెన్ ప్రిసిల్లా పుట్టినప్పుడు నిజంగా చాలా సంతోషపడతారు కదా. నిజంగా ఎంత సంతోషపడతారంటే, ఎందుకంటే మరి వాళ్ళు ఒక కుటుంబంగా సువార్త చేద్దాం అనుకుంటారు కదా. సో హెలెన్ ప్రిసిల్లా ఇక్కడ ఉంది కదా, తను హెలెన్ ప్రిసిల్లా. ఓకే. సో మంచిగా పాప పుట్టినప్పుడు చాలా సంతోషపడతారంట. అయితే మరి జాన్ అంట ఆ పరిస్థితిలో కూడా సువార్త ఆపలేడంట. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, అంటే ఇప్పుడు మిస్సెస్ వ్యాంగ్ పిలిచారు కదా ఇంటికి, అప్పుడు సువార్తకి వెళ్ళి అక్కడున్న పీపుల్ని అందరినీ గ్యాదర్ చేసుకొని సువార్త ప్రకటించారంట. మరి హెలెన్ ప్రిసిల్లా పుట్టిన కొంచెం రోజుల్లోనే వెళ్ళి సువార్త ప్రకటించినారంట. మనకేమైనా అడ్డం వస్తే మనం ఏం చేస్తాం? అబ్బా ఆపేస్తాం కదా. ఎగ్జామ్స్ టైం రాగానే ఆపేస్తాము. నేను కూడా అంతే. నేనేమి పరిశుద్ధురాలని కాదు, కానీ నేను కూడా కొన్ని సమయాల్లో ఏం చేస్తాను, అలా చేస్తాను. కానీ అలా కాదు వీళ్ళంట. మరి జాన్ అంట చాలా దేవుని మీద శ్రద్ధతోని దే ప్రీచ్డ్ గాస్పెల్ అంట. వాళ్ళు ఏం చేశారంట, అయితే ఒక విలేజ్కి వెళ్ళారంట. విలేజ్కి వెళ్ళి చూడండి, ఈయన మిస్టర్ వారన్ అనమాట. సో హీఈస్ మిస్టర్ వారన్, హిస్ ఫ్రెండ్ అనమాట, జాన్స్ బెస్ట్ ఫ్రెండ్. సో మనం బెస్ట్ ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి తెలుసా? సో గాడ్స్ పీపుల్ని ఫస్ట్. ఎందుకు అంటే వాళ్ళు మన లైఫ్ లాంగ్ ఉంటారు. ఓకేనా. అర్థమవుతుందా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరు చెప్తారు? జీసస్ చెప్తారా? ఓకే. హ్యూమన్లీ మీ చర్చ్ మేట్స్ని మీ బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోండి. సో వాళ్ళు చాలా మీ లైఫ్ లాంగ్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీరు వాళ్ళతో కలిసి సువార్త కూడా చేయొచ్చు. సో చూడండి, ఈ స్టిక్కర్ పోస్టర్ అతికిచ్చాడంట. మిస్టర్ వారన్ కంట చైనీస్ వచ్చంట. సో చైనీస్లో సువార్త చెప్పేస్తున్నాడంట. మళ్ళీ సువార్త పత్రికలు వాళ్ళు పంచుతున్నారంట. అర్థమైందా? సో ఇలా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, బెస్ట్ ఫ్రెండ్స్ని చేసుకున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి దేవుని గురించి వాళ్ళు తెలిసిన వాళ్ళైతే నిజంగా మిమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు కదా, మీతో పాటు సువార్త చేస్తారు. అయితే ఇప్పుడు ఒక ప్లేస్ ఉందంట. అయితే ఆ ప్లేస్లో ఏంటంటే కమ్యూనిస్ట్ చాలా ఉంటారంట. కమ్యూనిస్ట్ అంటే ఎవరు తెలుసా మీకు? లెసన్ అయిపోయింది. లాస్ట్ థింగ్ మనం నేర్చుకోవాలి. నేను క్వశ్చన్స్ అడుగుతాను, 2 minutesలో అవ్వగలుగుతాను ఇప్పుడు. సో కమ్యూనిస్ట్ అంటే దోస్ ఆర్ పీపుల్ హూ కిల్ ఇన్ఫెంట్స్ నుంచి, అంటే చిన్న బేబీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు చంపేస్తారంట వాళ్ళు ఊరికేనే.
వాళ్ళ ఏమంటారు కోపాల వల్ల ఆ ప్లేస్ ఒకవేళ నచ్చకపోతే, లేకపోతే వాళ్ళకి ఓట్స్ వేయకపోతే, ఇలా ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చంపేస్తారంట. అయితే ఆ కమ్యూనిస్ట్ ఉన్నారేమో అనేసి జాన్ బాధపడతాడంట. ఆ ఏరియాలో నేను ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను, దేవుడు నాకు ఇక్కడ ఇస్తాడేమో, స్థిరపరుస్తాడేమో ఇక్కడ సేవని అనేసి ఆలోచిస్తే ఆయన అనుకుంటాడు. అయితే జాన్ కంట కమ్యూనిస్ట్లో అయితే మెజిస్ట్రేట్ ఉంటాడు కదా, మెజిస్ట్రేట్స్ అంటారంట. ఇప్పుడు మన ఏరియాకి లీడర్స్ ఉంటారు కదా, ప్రెసిడెంట్స్ అలా ఉంటారు కదా, అక్కడ మెజిస్ట్రేట్స్ ఉంటారంట. మెజిస్ట్రేట్ అన్నాడంటే ఇప్పుడు కమ్యూనిటీస్ ఎవ్వరు లేరు, అప్పుడప్పుడు మరి వేరే వాళ్ళు రావచ్చు, బండిట్స్ రావచ్చు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, మీరు సేఫ్గా రండి, ఒకవేళ మీకు సేఫ్ అనిపించకపోతే యామిన్కి వచ్చేయండి, అక్కడ ఉండండి మీ ఫ్యామిలీతోని, కానీ సువార్తను అయితే తప్పకుండా చేయండి అనేసి అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాడంట. అర్థమైందా? సో మనము జాన్ వాళ్ళకి ఎక్కడ ఆ ఏరియా తెలియని టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు, కానీ ఇప్పుడు మెజిస్ట్రేట్కి కూడా తెలుసు కదా జాన్ వాళ్ళు. సో అంత గొప్పగా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ? ఏమర్థమైంది ఒక్కరు చెప్తారా? చూడ స్టోరీ ఒక్కరు చెప్పండి. చెప్పు నాన్న, ఏం కాదు. ఎస్, వెరీ గుడ్, మంచిగా క్లాప్స్, వెరీ గుడ్. సో ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కూడా జాన్ ఇంకా బెట్టీ వెన్ షీ వాజ్ ఈవెన్ క్యారింగ్ అ బేబీ, తను కూడా సువార్త చేసిందంట, విమెన్కి సేవ చేసిందంట, జస్ట్ లైక్ అంటే పీపుల్ని పరిచయం చేసుకొని ప్రేయర్ చేసేదంట. షీ వాజ్ సో సపోర్టింగ్. సో మనం ఎలా ఉండాలంటే ఫస్ట్ మన చర్చ్కి సపోర్టింగ్గా ఉండాలి. వీ హ్యావ్ టు ప్రే, అండ్ బిఫోర్ గోయింగ్ టు గాస్పెల్ వాట్ వీ హ్యావ్ టు డూ, దే యూస్ టు ప్రే అనమాట. ఫస్ట్ థింగ్ వాట్ దే యూస్ టు డూ ఇస్ pray, and they'll go to gospel and they will distribute the tracts. ఎక్కడెక్కడ మనం ఇప్పుడున్న లైఫ్లో ఎక్కడెక్కడ ట్రాక్స్ని మనము పంచొచ్చు అనుకుంటున్నారు? we can leave the tracts at restaurants, but not like ఇలా పడేయొద్దు. ఎవరన్నా మీట్ అయితే అలాగే ఇవ్వచ్చు, ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, ఓకేనా? అలాగా మనమే ఒక ట్రాక్గా ఉండాలి, అండ్ ఆల్సో వీ కెన్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాక్స్, ఓకేనా? గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో ఏమైందో, అసలు బెట్టీ అండ్ వాళ్ళ డాటర్ ఎక్కడున్నారు, అదంతా నెక్స్ట్ టుమారో వెళ్ళాను, ఓకేనా? సో నెక్స్ట్ టుమారో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి ఎవ్వరు కూడా రాకుండా ఉండకూడదు, మంచిగా నేర్చుకోండి, ఈ లెసన్ చాలా బాగుంది, ఓకే? గాడ్ బ్లెస్ యూ జ్యోతి. అక్క, ఈ లెసన్ చెప్పడానికి ముందు ఇప్పుడు మళ్ళీ పరిగెత్తాలి అక్క ఎగ్జామ్ రాయడానికి, అర్థమవుతుందా? తను ఎంటెక్ చేస్తుంది, తన కొరకు కూడా ప్రేయర్ చేయండి. ఇప్పుడు అక్క ఎవరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది? జీసస్కి. మనకు ఎంత సమయము మనకు అనుకూలంగా మనం చేసుకోవాలి, అర్థమైందా? ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి చర్చెస్ మానేయకూడదు, సండే స్కూల్ మానకూడదు, బీబీఎస్ మానుకోకూడదు, సరిగా కూర్చోవాలి, అయిపోయింది. దేవునికి ఎప్పుడైతే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో దేవుడు మనలను హయ్యెస్ట్ ప్లేస్లో ఉంచుతాడు, అది గుర్తుపెట్టుకోండి, ఓకే? మనం ఇప్పుడు లాస్ట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్క ఇక్కడ పాట పాడుతున్నటువంటి సమయంలో యాజ్ యూజువల్గా రోజు మనం ఏ రీతిగా అయితే వెళ్తామో లైన్ వైజ్గా వెళ్ళేసి ఆ పక్కన రూమ్లో వెళ్ళి మీరు కూర్చొని తినండి. తర్వాత మీ ప్లేసెస్లో ఎక్కడి నుంచి అయితే వచ్చారో మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారో రోజు వాళ్ళ వెంటనే వెళ్ళండి. ఎండని మరి మీరు చూసినారా? మరి వి ప్రేయింగ్ లాస్ట్ 3 months, ఇది 4th month. ఈరోజు నిన్నటి వరకు కూడా, అంటే ఈరోజు కూడా మళ్ళీ మేము ప్రేయర్ చేస్తాము. జనవరి నుండి మేము ప్రేయర్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ దిస్ వెదర్ ఎలా ఉంది? బాగా మీకు చెమటలు పట్టేసి బాగా ఇరిటేషన్గా ఉందా కదా? దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే ప్రేయర్ చేస్తే అంత గొప్ప కార్యాలు. మీరు కూడా విశ్వాసముతో ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు, ఓకే?
రండి ప్రార్థన చేసుకుందాం. 1 లాస్ట్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్ తర్వాత మనం స్నాక్స్ తీసుకుందాం. 2 3 ఎవరే కానీ అటు ఇటు చూడొద్దు. మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తూ ఉన్నారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ స్తోత్రాలు. ఈ దినమంతా ఇప్పటిదాకా సహాయపడినారు నాయన. మరి వాళ్ళు నేర్చుకున్న పాటలు కథలు వారి హృదయంలో భద్రపరుచుకున్నట్లు సహాయం చేయండి. వెళ్ళుతుండగా మీకు తోడుగా ఉండండి. రేపు దినం కొరకు సిద్ధపరచండి. ఈ దినం హృదయ స్పష్టమైన శోభక ప్రకాశన కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించండి. రేపు దినం కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. టీచర్స్, వాలంటీర్స్, పిల్లలందరూ మీరు చదువుతారు. యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మైన సహవాసం మనందరి సంఘ సదాకాలం తోడేను గా. రేపు ఎన్ని గంటలకు రావాలి అంటున్నారే కానీ కదా, మీరు తొందరగా వస్తే ఇంకా కొన్ని మంచి యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవచ్చు నాన్న. ఓకే, సెట్ వై యూ స్టాండ్. ఓకేనా? రేపు ఏం చేసుకొని రావాలా మీరు? 10 మెమరీ వర్సెస్ నేర్చుకొని జూనియర్ అండ్ సీనియర్ వాళ్ళు రాయాలి వితౌట్ సీయింగ్. ఓకేనా? రాసి మీ పేరు మీ క్లాస్ రాసి మీ టీచర్కి ఇవ్వండి, మీ కన్సర్న్ టీచర్కి ఇవ్వండి. అండ్ దెన్ సెకండ్లీ యాక్షన్ సాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్కళ్ళు వెళ్ళాలి తీసుకొని ఆ రోజు అమ్మా అది బంద్ చేసి चमत्कार है चमत्कार सुन लो मेरे यार, चमत्कार है चमत्कार सुन लो मेरे यार। 5 रोटियां 2 मछलियां यीशु ने हाथ में लेकर, 5 रोटियां 2 मछलियां यीशु ने हाथ में लेकर दुआ करके लोगों खिलाया पूरे 5000। दुआ करके लोगों पूरे 5000। चमत्कार है चमत्कार सुन लो मेरे यार, चमत्कार है चमत्कार सुन लो मेरे यार। 5 रोटियां 2 मछलियां यीशु ने हाथ में लेकर, 5 रोटियां 2 मछलियां यीशु ने हाथ में लेकर दुआ करके लोगों खिलाया पूरे 5000। दुआ करके लोगों खिलाया पूरे 5000। चमत्कार है चमत्कार सुन लो मेरे यार, चमत्कार है चमत्कार सुन लो मेरे यार। 5000 ने खाया फिर भी बच गए 12 टुकड़े, 5000 ने खाया फिर भी बच गए 12 टुकड़े। यीशु ने सबको खिला पिला कर दे दिया